ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం అన్నటువంటి కోణం. ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్నాం. పలు రకాలైన డ్రోన్‌లు కొంటున్నాం. త్వరలో 114 రఫేల్ యుద్ధ విమానాలతో పాటుగా మిగతావి కొని, అందులో ఇండియాలోనే తయారు చేసేందుకు ముందుకొస్తుంది దసాల్ట్. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మేక్రాన్ ఈ నెలలో రాబోతున్నాడు. 17, 18 అనేటటువంటిది. అదొచ్చిన తర్వాత, తనొచ్చిన తర్వాత జరుగుతది. ఇదే సందర్భంలో ఇప్పుడు ఫ్రాన్స్ మన దగ్గర కూడా కొనడానికి రెడీ అవుతుంది. మన డీఆర్‌డీఓ ఎవరైతే రక్షణ పరిశోధనా మండలి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఉందో, వాళ్ళు తయారు చేసినట్టు పినాక ఎంకే-3 గైడెడ్ మిస్సైల్స్. ఇప్పుడు ప్రస్తుతం దాని రేంజ్ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు లక్ష్యాల్ని మనం దాంట్లో మ్యాపింగ్ చేస్తే వెళ్లి కొట్టేస్తది. అదే. ఏ మనిషి సహకారం అక్కర్లేదు. ఇది తమకి కావాలని అడుగుతోంది ఆహ్, ఫ్రాన్స్. అయితే దాని స్పీడ్ పెంచమంటోంది. అంటే దాని కెపాసిటీ పెంచమంటది. ఇప్పుడు మన దగ్గర 120 కిలోమీటర్లు ఉంటే ఆళ్ళు 150 కిలోమీటర్లు పెంచమని అడుగుతున్నారు. ఎఫ్ఎల్‌పి-టీ ప్రోగ్రామ్ కింద దాన్ని చేయమని అడుగుతున్నారు. ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి ఏది పక్కనున్నటువంటి దేశాలతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది అడుగుతున్నారు. వాళ్ళకి ఫ్రాన్స్‌లో ఇది తయారు చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఫ్రాన్స్‌లో డొమెస్టిక్ సంబంధించినటువంటి థండర్ట్ అనేటటువంటి సంస్థ ఉంది. వాళ్ళు ఈ 150 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి క్షిపణులు అడిగితే 2030 దాకా టైం పడుతుందన్నారట. కాబట్టి అదేదో భారత్‌ని తయారు చేసి ఇచ్చేయమని అడుగుతున్నారు. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.